ఇక మరి ఈరోజు సరే కాలం నిర్ణయిస్తుంది, తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోయి ఎవరు మానాన వాళ్ళు బతికేటువంటి పరిస్థితులలో మళ్ళా గాయాలను గెలికేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా 2 ప్రభుత్వాలు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండడం అభ్యంతరకరం కాదు, కానీ సమస్యల పరిష్కారం కోసం కూర్చుందామన్న కాడ రాజకీయ ఆర్భాటం చేసి మళ్ళీ మేమేదో ఇక్కడ పాత్ర పోషించగలం అనేటువంటి ఆర్భాటాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పెళ్లికొడుకు ఆంధ్రాలో అయితే తెలంగాణ రాజధానిలో పందిరి ఎందుకు వేస్తుండో అర్థమవుతలేదు. పెళ్లికొడుకు ఒకతోనా పెళ్లి ఒకతోనా, పందిరి మాత్రం తెలంగాణలో వేస్తారు, ఆర్భాటం హైదరాబాద్లో చేస్తారు. గమనించదా? తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీ చిత్తశుద్ధి అపరిష్కృతమైనటువంటి అంశాల మీద, అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీదనే చర్చ సాగించేది ఉంటే దాని అడుగులు వేరే ఉండే, అటువైపు ప్రయత్నాలు వేరే ఉండేవి. అట్లా లేవు. పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.